హలో అండి, ఈరోజు మన గార్డెన్లో బీరకాయలు అయితే హార్వెస్ట్కి రెడీ అయ్యాయి. చూసారా, చిన్న సైజు బీర తోటలా అనిపిస్తుంది కదా. కాయలు అయితే చాలా బాగా వచ్చాయి, ఎక్కువ మొత్తంలో ఉన్నాయండి రోజు హార్వెస్ట్కి. అయితే వీటిని హార్వెస్ట్ చేసుకుంటూ బీరకాయలు ఇలా ఎక్కువ మొత్తంలో కాయాలంటే మనం ఎలాంటి టిప్స్ పాటించాలి, అలాగే కోసిన ప్రతిసారి కూడా మనకి ఎక్కువ కాయలు కూరకు సరిపడా రావాలి అంటే మనం ఎన్ని పాదులు పెట్టుకోవాలి, ఇంకా వీటికి ఇచ్చే ఫర్టిలైజర్స్, వీటి గురించి మనం కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మనం డిస్కస్ చేసుకుందాం. నమస్తే, నేను లక్ష్మి. వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ మేకర్ స్ట్రాటజీ. ఇప్పుడు చూపించే బీరపాదులన్నీ కూడా నేను నేల మీద పెట్టానండి. టెర్రస్ పైన కూడా బీరపాదులు ఉన్నాయి. అయితే ఈసారి నేల మీద ఎక్కువ పాదులే పెట్టాను అనమాట. ఎక్కువ అంటే 3 అనమాట. 1 2 అటు సైడ్ 1 3 పాదులండి. అయితే 3 ఒకేసారి పెట్టాను కాబట్టి ఇలా ఎక్కువ మొత్తంలో కాయలు అనేవి వచ్చాయి. మిగిలిన పాదులతో పోలిస్తే బీరపాదులు విత్తనాలు పెట్టిన తర్వాత మనకి 40 నుంచి 45 రోజుల్లోపు పూత పింద అనేది స్టార్ట్ అయిపోతుంది. అంటే తొందరగా కాపు వస్తాయి, అలాగే తొందరగా కాపు కూడా ఎండ్ అయిపోతాయి అనమాట. ఎందుకంటే అంటే కాకరపాదు ఉందనుకోండి, మనం విత్తనాలు పెట్టిన తర్వాత ఒక 2 నెలలు అలా టైం తీసుకుని మనకి కాపు స్టార్ట్ అవుతుంది. ఎక్కువ రోజుల పాటు ఉంటుందన్నమాట. మనం దాన్ని సరిగ్గా పాదుని ఫీడ్ చేసినట్లయితే 5-6 నెలలు పైనే వస్తుందండి కాకరపాదు. అంత బాగా కాపు ఉంటుందన్నమాట. టెర్రస్ పైన జూన్ నెలలో పెట్టిన పాదు కూడా ఇప్పటికీ కాయలు అయితే వస్తున్నాయి. అయితే బీరపాదు పెట్టిన తర్వాత పూత పింద స్టార్ట్ అయ్యి కాపు మొదలవుతుంది అనేసరికి మళ్ళీ మనం వేరే కంటైనర్లో కానీ, లేదంటే ఇక్కడ చూసారా నేల మీదే పక్కన ఇంకొక పాదు పెట్టాను. ఇదంతా కూడా ఎరువు అనమాట. ఇలా కాపు మీద ఉన్నప్పుడు ఎరువులు కూడా ఎక్కువగా ఇస్తూ ఉంటే కాయలు మంచి సైజులో వస్తాయి, అలాగే ఎక్కువ మొత్తంలో మళ్ళీ పూత పింద దిగడానికి అవకాశం ఉంటుందన్నమాట. అయితే ఈ పాదు ఎండ్ అయిపోతుంది అనే టైంకి మళ్ళీ ఇప్పుడు కొత్తగా పెట్టిన బీరపాదు మనకి కాపు స్టార్ట్ అవుతుందన్నమాట. అలా కంటిన్యూస్గా ప్రతి హార్వెస్ట్లో కూడా మనకి గార్డెన్లో బీరకాయలు అనేవి యాడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. లాస్ట్ సీజన్లో అంటే జూన్ నెల నుంచి కూడా చాలా దగ్గరగా లాస్ట్ మంత్ వరకు కూడా బీరకాయల్ని సరిగ్గా గ్రో చేయలేకపోయాను అనమాట. ఎందుకంటే పాదు పెట్టిన తర్వాత పూత పింద స్టార్ట్ అయ్యే టైంకి ఏదో ఒక పెస్ట్ వచ్చేసేది అనమాట. ఎంత ఆర్గానిక్గా స్ప్రేలు చేసినా కూడా మనకి వేప నూనె, అలాగే ఇంగో ద్రావణం, పుల్లటి మజ్జిగ, ఇలా రకరకాలుగా మనం స్ప్రేలు చేసినా కూడా అవి కంట్రోల్ అయ్యేవి కాదనమాట. ఇంకా పాదు తీసేయాల్సి వచ్చేది. అలా చాలా రోజుల పాటండి. కాకపోతే ఈ సీజన్లో మనకి అంటే వర్షాలు తగ్గి శీతాకాలం స్టార్ట్ అయ్యేసరికి చూసారా గార్డెన్లో బీరకాయలు ఎంత బాగున్నాయో, బాగా వస్తున్నాయి అనమాట. టెర్రస్ పైన కూడా బాగానే హార్వెస్ట్లు తీసుకుంటున్నాము. మీరు ప్రతి హార్వెస్ట్లోనూ చూస్తున్నారు కదా. బీరకాయలు ఇలా ఎక్కువ మొత్తంలో రావాలంటే ముందు మనం విత్తనాలని కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవాలండి. కొన్ని ఏమో నాటు వెరైటీలు ఉంటాయి, కొన్ని హైబ్రిడ్ వెరైటీలు. ఇలా మనకి ఏ వెరైటీ కావాలనుకుంటే ఆ వెరైటీ చక్కగా గ్రో చేసుకోవచ్చు అనమాట. బీరపాదులకి మెయిన్ కంప్లైంట్ ఏంటంటే పూత పింద స్టార్ట్ అయిన తర్వాత ఆ పూత నిలబడట్లేదు, ఇలా పండిపోతున్నాయని కంప్లైంట్ చేస్తూ ఉంటారు. అక్కడక్కడ మనకి 2-3 అలా పండిపోతే ప్రాబ్లం ఏమి ఉండదు, కానీ ఇంకా వచ్చిన ప్రతి పింద పాడైపోతుంది అంటే పాలినేషన్ ప్రాబ్లం జరుగుతుంది అని అర్థం అండి. ఈవినింగ్ టైంలో బీర పువ్వులు అనేవి విచ్చుకుంటాయి. ఇప్పుడు నేను మార్నింగ్ టైంలో వీడియో తీస్తాను కదా, ఈవినింగ్ టైంలో విచ్చుకుంటాయి అనమాట. కాయ వచ్చి చివర పువ్వు ఉంటుంది. మేల్ ఫీమేల్ అని 2 రకాల ఫ్లవర్స్ ఉంటాయి. కొంచెం మనం గార్డెన్లోకి వచ్చి హ్యాండ్ పాలినేషన్ చేసుకుని ఇలా సక్సెస్ఫుల్గా మనం కాయలుగా మార్చుకోవచ్చు అనమాట. హ్యాండ్ పాలినేషన్ గురించి కూడా చాలాసార్లు నేను షార్ట్స్లో అలాగే వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉంటే నేను ఈవినింగ్ టైంలో నేను హ్యాండ్ పాలినేషన్ ఎలా చేయాలి ఏంటనేది నేను షార్ట్ రూపంలో అప్లోడ్ చేస్తాను. కామెంట్ బాక్స్లో నాకు చెప్పొచ్చు అనమాట. అయితే హ్యాండ్ పాలినేషన్ చేసినా కూడా ఇలా బీర పిందెలు మాడిపోతున్నాయి, కాయలుగా మారట్లేదు అని అనుకుంటే పాదుకి బలం తక్కువైందని అర్థం అనమాట. కంపల్సరిగా 15 రోజులకు ఒకసారి బాగా మాగిన పశువులేరు కానీ, వర్మీ కంపోస్ట్ కానీ మొక్కలన్నింటికి ఇస్తూ ఉంటేనే మనకి కాపు అనేది ఈ విధంగా ఉంటుందండి. అంతేకాకుండా వారానికి ఒకసారి మనం మొక్క మొదలన కొంచెం వేర్లు అవి డిస్టర్బ్ కాకుండా మట్టిని గుళ్ళ చేసుకుంటూ ఉండాలన్నమాట. అప్పుడు మొక్కలు పెరుగుదల అనేది చాలా బాగుంటుంది, అలాగే దిగుబడి కూడా పెరుగుతుంది అనమాట. కంటైనర్ గార్డెనింగ్లో కంపల్సరిగా మనం వారానికి ఒకసారి కంటైనర్లో ఉండే మట్టి అంతా కూడా గుళ్ళగా చేసుకోవాలండి. ఈ టిప్పు టెర్రస్ గార్డెన్లో మనం తప్పకుండా పాటించాల్సిన టిప్ అనమాట. వేప నూనె కూడా నెలకి 2-3 సార్లు అలా మనం ఆకులన్నీ తడిచేటట్టుగా స్ప్రేలుగా చేయటం వల్ల చాలా రకాల పెస్టులని రాకుండా ముందుగానే మనం కంట్రోల్ చేసుకోగలుగుతాము. గోమూత్రాన్ని కూడా మనం అలాగే స్ప్రే చేసుకోవచ్చండి, నెలకు 1-2 సార్లు అలాగా.
ఎదిగిన కాయలను ఎదిగినట్టు ఎప్పటికప్పుడు మనం కోసేసుకుంటూ ఉంటే మిగిలిన పిందెలవి ఎదగటానికి కావాల్సిన బలం అది సరిపోతుంది. ఇక్కడ చూసారా ఒకే చోట ఎన్ని కాయలు ఉన్నాయో అన్నీ కూడా బాగా రెడీ అయ్యాయండి. నేల మీద పెట్టబట్టి ఇంత ఎక్కువ మొత్తంలో వచ్చింది. టెర్రస్ గార్డెనింగ్లో కూడా మనం ఇంత బాగా దిగుబడి తీసుకోవచ్చు, కానీ ఎక్కువగా అంటే ఇన్ని కాయలకి కావాల్సినంత బలం సరిపోదండి ఒకే కంటైనర్లో. అందుకని అక్కడక్కడ పిందెలు పండిపోతూ ఉంటాయి, నేల మీదైనా అంతే. బట్ ఎక్కువగా అన్ని పడిన ప్రతి పింద మాడిపోతుంది అనుకుంటే మీరు హ్యాండ్ పాలినేషన్ ఒకసారి ట్రై చేసి ఒకసారి ఎరువు కూడా మొక్కకి వేసి చూడండి. ఇప్పుడు ఈ కాయలన్నీ కూడా కోసుకుంటూ మాట్లాడుకుందాం అండి. ఇంత ఎక్కువ మొత్తంలో ఒకేసారి బీరకాయలని గ్రో చేయడం ఇదే ఫస్ట్ టైం ఏమోనండి నేల మీద అయితే. టెర్రస్ గార్డెన్లో ఎక్కువ కంటైనర్స్లో పెట్టుకున్నప్పుడు కూడా ఇలాగే వస్తుంది దిగుబడి. కాకపోతే కోసిన ప్రతిసారి మనకి కూరకు సరిపడా దొరకాలి అంటే మన ఇంట్లో ఉండే ఫ్యామిలీ మెంబర్స్ని బట్టి మనం 3 నుంచి 4 బీరపాదులు పెట్టుకుంటే టెర్రస్ గార్డెన్లో కోసిన ప్రతిసారి కూడా కూరకు సరిపడా వస్తాయన్నమాట. చాలా మంచి సైజులో వచ్చాయండి. మొక్కలకి సంబంధించిన వేస్ట్ అంతా కూడా ఇక్కడే పెడుతూ ఉంటాను. కాయలు కూడా ఇక్కడే వచ్చాయి. అది కూడా కోసేయండి మధ్యలో. పైకంట కూడా పాకినాయండి. కరివేపాకు మొక్క ఉంటే ఆ మొక్క పైకి కూడా వెళ్ళింది అన్నమాట తీగలు. చాలా పిందెలు వచ్చాయి. ఈ పిందెలన్నీ కూడా నెక్స్ట్ హార్వెస్ట్కి రెడీ అవుతాయండి. ఇవన్నీ కూడా పైన కూడా ఉన్నాయి చూసారా. నెక్స్ట్ హార్వెస్ట్కి వాటిని కొద్ది ఇంకా పెద్ద సైజుకి వస్తాయండి. అటు కూడా ఉన్నాయి. ఆ చుక్కుడు పాదులోకి కూడా వెళ్ళిపోయింది, కానీ ఆ పిందెలు పాలినేషన్ జరగక మాడిపోతున్నట్టున్నాయి. పైకంట వెళ్ళిపోయినాయి. వీటిని కోసిన తర్వాత టెర్రస్ పైన కూడా ఉన్నాయి కొన్ని కాయలు. పైకి వెళ్దాం. ఇప్పటి వరకు వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్ని ఎక్కువగా వచ్చాయి చూసారా బీరకాయలు. పైకి వెళ్దామండి. ఇంకా పొద్దున్నే 7 అవుతుందండి. మంచు పడుతుంది. రాత్రి మొక్కలకి వాటర్ పోయలేదన్నమాట. పౌర్ణమి కదా, గుడి దగ్గర పూజ హడావుడిలో. అయినా మార్నింగ్ టైంలో చేశానులేండి. అయినా హెల్తీగానే ఉన్నాయి, వాటర్ పడలేదు. అందుకని ఇప్పుడు ఎర్లీగా పోసేయాలన్నమాట నీళ్ళు. కొత్తగా మళ్ళీ పెట్టుకున్న బీరపాదులండి. తీగలు రావటం స్టార్ట్ అయింది చూసారా. ఇలా తీగలు రావటం మొదలవ్వగానే మనం వీటికి వైర్లు అవి సపోర్ట్ చేసి కడితే స్పీడ్గా ఎదిగిపోతాయి అన్నమాట. పూత పింద వచ్చేసరికి పాదుని ఎక్కువ దూరం పాకేటట్టుగా మనం చూసుకున్నట్లయితే పూత పింద కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. దిగుబడి కూడా బాగుంటుంది. ఇది వచ్చేసి నేతి బీరపాదండి. బాగానే పాకుతుంది. ఇప్పుడే పూత స్టార్ట్ అవ్వబోతుంది. అక్కడక్కడ మొగ్గలు పడుతున్నాయి చూసారా పిందెలు. రెడీ అయిన బీరకాయలను కోద్దామండి. మంచు పడుతుంది కదా, కొంచెం వీడియో క్లారిటీ రాకపోవచ్చు, అడ్జస్ట్ అవ్వాలి. పండిపోయింది ఆ పింద. కట్ చేసేయండి. కట్ చేసి పడేయటమే, ఇంకా బలం లాగేస్తాయి. లేకపోతే పండిపోయిన పిందెలు అవి తీసేయాలి. ఇక్కడ కూడా అంతే. ఇవి చూసారా, మనం నేల మీద కోసుకున్న పాదులు వచ్చేసి పొడుగు వెరైటీ అనమాట బీరకాయలు. ఇవి షార్ట్ వెరైటీ అండి, నాట్ వెరైటీ అనమాట. ఇవి మనం ఎలాంటి రసాయనిక ఎరువులు పురుగు మందులు వాడకుండా చక్కగా ఆర్గానిక్గా ఎరువులు అవి వేసి కంపోస్టులతో గ్రో చేసుకుంటున్నాం కాబట్టి కూరగాయల టేస్ట్ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి.
మనం బయట మార్కెట్లో కొన్న కూరగాయల ఆ రుచితో మనం కంపేర్ చేయలేమన్నమాట, డబుల్ ఉంటుంది. ఇది కూడా బాగా రెడీ అయింది కాయ. మూడు రోజులకు ఒకసారి బీరకాయలు హార్వెస్ట్కి వచ్చేస్తాయండి. కలుపు మొక్కలు అలాంటివి ఏమీ లేకుండా చూసుకోవాలి. అలాగే పాదు మొదలను కూడా మట్టి మీద ఆనుకునేటట్టు ఆకులు అవి లేకుండా నీట్గా కట్ చేసుకోవాలండి. గాలాడుతూ ఉండాలి వేర్లకి ఎప్పుడు కూడా. అలాగే ఈ మట్టి అంతా కూడా గుల్ల చేసుకుంటూ ఉండాలి ఇలాగా పళ్ళగూరుతో. నేను సాయంత్రం వాటర్ పోయలేదని చెప్పా కదా, కొంచెం డ్రై అవుతుంది చూసారా. హార్వెస్ట్ అయిపోయిన తర్వాత మొక్కలన్నింటికి వాటర్ పోయాలి. అయిపోయిన పాదులు అంటే పాదు కాపు అయిపోయిందని ఎలా తెలుస్తుంది అని చెప్పి కామెంట్లో అడిగారు. ఇలా ఎండిపోతుందండి పాదు. ఇంత బాగా ఎండిపోకపోయినా కూడా ఒకసారి చూడండి, అక్కడక్కడ ఇలా పచ్చగా ఉన్నా కూడా ఇంకా ఇలా పాడైపోయినట్టు ఎండిపోయినట్టు అయిపోతుంది అన్నమాట పాదు. ఇలాంటప్పుడు ఎక్కడన్నా 1-2 పిందెలు వస్తూ ఉంటాయి, కానీ మనం వాటి కోసం చూస్తే టైం వేస్ట్ అయిపోతుంది కదా, కంటైనర్ అది వేస్ట్ అవుతుంది. కాబట్టి పాదు పీకేసి మళ్ళీ ఎరువులు అవి వేసి కలిపి మళ్ళీ కొత్త విత్తనాలు పెట్టుకుంటే స్పీడ్గా ఎదుగుతాయి అన్నమాట పాదులు. సో ఇది కూడా తీసేయాలి. ఇలా పాదు తీసేసిన తర్వాత వెంటనే దీనిలో విత్తనాలు పెట్టేసుకోకూడదండి. ఎలాగో ఈ పాదు కాపు అయిపోయింది కాబట్టి ఆ బలం అంతా కూడా అయిపోద్ది అనమాట, మట్టిలో ఉండే బలం ఉండదు. సో మళ్ళీ మనం ఈ మట్టిని సారవంతం చేసుకోవాలి. మట్టి గుల్లగా ఉంది కదా అని చెప్పి మళ్ళీ విత్తనాలు పెట్టేసుకోకూడదు అనమాట. మట్టి అంతా కూడా కింద వేసేసి కొంచెంసేపు ఆరనిచ్చి ఎరువులు అవి వేసి కలిపి మళ్ళీ డ్రైనేజ్ హోల్స్ అవి చెక్ చేసుకుని అప్పుడు మళ్ళీ మనం కొత్త విత్తనాలు పెట్టుకోవాలి. అలా పెట్టుకున్నప్పుడు మాత్రమే మనం ఏ విత్తనాలు పెట్టినా కూడా ఇలా హెల్తీగా వచ్చి చక్కగా స్పీడ్గా పెరుగుతాయి అన్నమాట. లేదంటే మట్టి గట్టిపడిపోయి ఉంటుంది కాబట్టి మనం అందులోనే ఆ పాత కంటైనర్లోనే మనం పెట్టేస్తే స్పీడ్గా జర్మినేషను స్లోగా ఉంటుంది, ఎదుగుదల స్లోగా ఉంటుంది. ఒకవేళ పెరిగినా కూడా కాపు కూడా చాలా తక్కువగా ఉంటుందన్నమాట. కొంచెం ఈ మొక్కలు పెరిగేటప్పుడు ఈ మట్టి అది ఇలా మొదలను కప్పుకుంటూ వేర్లు బయటపడకుండా కొంచెం సపోర్ట్ చేసుకుని కర్ర ఏదైనా సపోర్ట్ చేసి వైర్లు కట్టాలండి. ఇలా మనం చిన్న చిన్న టిప్స్ పాటిస్తేనే దిగుబడి అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. అంత ఈజీ ఏం కాదండి. టెర్రస్ గార్డెనింగ్లో మనం ఎక్కువ మొత్తంలో దిగుబడి తీసుకోవాలి అంటే దానికి తగ్గ హార్డ్ వర్క్ కంపల్సరీగా మనం చేయాలి. చిన్న చిన్న టిప్స్ అనేవి మనం ఎప్పుడూ పాటిస్తూ మొక్కలను అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. టెర్రస్ పైన ఇన్ని బీరకాయలు అయితే వచ్చాయి. 3 days అవుతుందండి పైన కోసి మళ్ళీ చక్కగా రెడీ అయ్యాయి అనమాట. లిక్విడ్ ఫర్టిలైజర్స్ కూడా చాలా ఎఫెక్టివ్ రిజల్ట్ అనేది ఇస్తున్నాయి అనమాట. మినపప్పు కడిగిన వాటర్, బియ్యం కడిగిన నీళ్ళు ఇలాంటి వాటిని 3 days పాటు ఫర్మెంటేషన్ చేసి మొక్కలకి ఇవ్వటం వల్ల మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. దిగుబడి కూడా చాలా బాగుంటుందండి. మొత్తం ఈరోజు టెర్రస్ పైన అలాగే నేల మీద మనం కోసుకున్న బీరకాయలండి బాగా వచ్చాయి కదా. ఇవన్నీ కూడా ఒక వెరైటీ, నాటు వెరైటీ అనమాట. షార్ట్గా లావుగా ఉన్నాయి, వచ్చేసి పొడుగు వెరైటీ అనమాట. మనం ఇదండి ఈరోజు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.